అయితే ఇది జరుగుతున్నటువంటి సార్ పరిస్థితి. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లో భాగంగా మనం ఇంకోటి కూడా చూడాలి. హిందువుల్ని ఘర్వాపసి అంటున్నారు ఆయన. అంటే Yes. వేరే మతాల్లోకి వెళ్ళిన వాళ్ళని. ఓకే, ఈ పిలుపు బాగానే ఉంది. కానీ మిగతా మతాల్లో వాళ్ళు పెడుతున్న ప్రలోభాలు కానీ, వాళ్ళు చూపిస్తున్న తాయిలాలు, వాళ్ళు ఇస్తున్న తాయిలాలు, ఇవన్నింటినీ మానుకుని అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ యావత్ భారతంలో తిరిగి మళ్ళీ హిందూ మతం వైపు ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటారా? తప్పకుండా అండి. ఒక విషయం చెప్తున్నాడు. ఉమ్, ఎవరైతే ప్రలోభాలకు వెళ్ళి ఇవాళ కొన్ని ఏరియాలు చెప్తాను, నేను ఉదాహరణ చెప్తాను రమణ గారు. చెప్పండి. ఇవాళ సూర్యాపేట కానీ, ఇవాళ ఆదిలాబాద్ కానీ, ఇవాళ మహబూబ్ నగర్ కానీ, తర్వాత ఇవాళ ఏది నిజామాబాద్ కానీ, తర్వాత కొన్ని డిస్ట్రిక్ట్స్లలో ఎలా ఉన్నాయంటే ఇవాళ నార్త్ అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇవాళ ఏంటంటే వాళ్ళకు ప్రలోభ పెట్టి కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళని మత మార్పులు చేశారు. చేస్తే వాళ్ళు అక్కడ కూడా ఏమున్నది, వాళ్ళు తర్వాత వాళ్ళు ముందేమో కొంత ఇచ్చి వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళని ఏదో మీకు అన్ని చేస్తున్నాయని చెప్పేసి అది చేసిన తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వాలని వాళ్ళని బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్నది ఏమి లేదు, అక్కడ దేవుడు కూడా లేదనేటువంటి విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళ స్వచ్ఛందంగా చాలా మంది వేలాది మంది వస్తున్నారు ఇవాళ గర్వాపసి. మనం ఏం వాళ్ళకు ప్రలోభ పెట్టి లేకపోతే వాళ్ళని ప్రెషర్ చేసి తీసుకొస్తున్నది కాదు. ఇవాళ వాళ్ళంతా వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి మేము వస్తున్నాము, మేము హిందూ ధర్మంలోకి మళ్ళీ వస్తాము, మేము తప్పైపోయి అక్కడికి పోయాము అనేటువంటి భావనతో వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళని ఆహ్వానించాలి మనం కూడా. ఇంకొక విషయం, ఇవాళ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేటువంటి విషయంలో ఇవాళ రోహింగ్యాలు ఇవాళ మన ఏది ఓల్డ్ సిటీలో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఏంటంటే ఒక్క విషయం అండి, ఇక్కడ వాళ్ళు ఎవరైతే సపోజ్ బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో ఎవరు వస్తారనుకోండి, వచ్చినటువంటి ఆ ముస్లింలను ఫస్ట్ వాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళని తీసుకెళ్లి ఒక మస్జిద్ లో ఉంచుతారు. వాళ్ళు ఆ మస్జిద్ లో ఉంచి వాళ్ళని ఒక 4-5 రోజులు ఉంచిన తర్వాత వాళ్ళ విషయాలు ఇలా వచ్చారు, ఇంతమంది వచ్చారు అని చెప్పేసి ఢిల్లీ దాకా పంపిస్తారు వాళ్ళని. వాళ్ళ విషయాలు పంపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు ఎక్కడికి పంపించాలి, వాళ్ళని ఏ ప్రదేశాలకు పంపించాలని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తబ్లిక్స్ గా మార్చి వాళ్ళు దేశం మీద వదిలిపెడుతున్నారు. తర్వాత ఇంకొకటి అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే మద్రసాలు అంటున్నామో ఇవాళ మద్రసాలలో నేర్పుతున్నటువంటిది ఏంటిది మనం అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం రమణ గారు. నిజంగా అది భయానకమైనటువంటి విషయం. రేపు మన హిందువుల యొక్క పరిస్థితి ఏమైతుందో అది భగవంతుడికే తెలియాలి. నిజం చెప్తున్నాను. మనం గనుక మేల్కోకపోతే పిల్లలను 16, 17 ఏళ్ళు, 13, 11 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పిల్లలను వాళ్ళని కనుక ఇంటర్వ్యూ తీసుకుంటే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆ నయమాలు आपका प्राइम मिनिस्टर कौन है, नयमालूम, आपका चीफ मिनिस्टर कौन है, नयमालूम। पर क्या मालूम है तुम्हारे को, मेरे को एक ही मालूम है। क्या मालूम है, काफिरों को मारना, जन्नत को जाना। अरे जन्नत को गए तो क्या होता रहे तुम्हारे बोले तो వాడు ఏమంటాడంటే నేను జన్నత్కి వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళిపోతే 72 మందితో యాష్ చేస్తాడు వాడు. అక్కడ ఉంది నాకు సుఖం, ఇక్కడ నాకు సుఖం లేదంటాడు వాడు. అంత చిన్న పిల్లవాడు కూడా, చిన్న పిల్లాడు. అవును, అటువంటి పరిస్థితులు వాళ్ళు నేర్పుతున్నారు. ఇంకొక విషయం ముందుకెళ్ళి ఇవాళ వాళ్ళు ఎట్లా నేర్పుతున్నారంటే పిల్లలకు మీ హిందువుల యొక్క ఏ పండుగలైనా సరే, దీపావళి గాని, దసరా గాని, ఏదైనా సరే, ఉగాది గాని, ఇంకే పండుగలైనా సరే మీరు విషస్ చేయొద్దు. కాఫిరోకు విషస్తే కర్రా. ఇవాళ ఇంకొకటి ఓపెన్ గా చెప్పాడు కదండి జాకిర్ నాయక్. వాడు వేల మంది ముందట ఏమని చెప్పాడంటే ఆప్ కాఫిరోకు పాయతో మీకు మీ ముందటి కనుక కాఫీర్ వస్తే చంపేసేయండి, మామూలుగా చంపొద్దట వాడి. ఎంత తీవ్ర వ్యాఖ్యది, ఎంత తీవ్ర వ్యాఖ్య అండి. వాడు ఎట్లా చెప్పాలట అంటే వాడి హింసించి హింస పెట్టి వాడు ఎంత భయానకమైనటువంటి హింస భరించి వాడిని చంపేస్తే అంత నీకు జన్నత్ పోతాడట వీడు. వాడిని హింసించి చంపాలట, ఉట్టిగా చంపొద్దట. మళ్ళా వాడు చెప్తున్నాడు, వాడు వేల మంది ముద్దట వాడు చెప్తున్నాడు. ఎంత ధైర్యం అండి వాళ్ళకు. తర్వాత వాడు కొంతమంది వాళ్ళే చెప్తున్నారు, మా ఆయతుల్లోనే ఉంది, లాహిలా ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా, మేము మా దేవుడు తప్ప ఇంకోటి లేడు.
ఇంకోటి చేసినోడు ఎవడైతే ఉంటాడో, విగ్రహారాధన చేసినోడు ఉంటాడో వాడు కాఫీరు. కాఫీరుకు మారిన కథం ఒకటి. ఇక వీళ్ళు మనందరికి తెలుసు, సుమిత్రాదీవులు కొట్టుకుపోయినా అప్పుడు సైక్లోన్ వచ్చి. సుమిత్రాదీవులు కొట్టుకుపోయినప్పుడు అక్కడ అనేకమైనటువంటి వందలాది వేలాది హౌసెస్ అన్ని నేలమట్టమైపోయాయి. అయితే అక్కడికి కొంతమంది నర్సు, కొంతమంది పాస్టర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఏమని చెప్తారంటే, మీరు ఇగో ఈ యేసు ప్రభువును ఇది మీరు ఇవి పెట్టుకొని ఉండాలి, మీరు ఇవన్నీ తీసేయాలి, మీ దగ్గర ఉన్నటువంటివన్నీ తీసేయాలి, వాళ్ళందరూ సైతాన్లు, అట్లయితే మీకు ఇట్లు కట్టించేసి మీకు ఇస్తామని చెప్తే వాళ్ళు ఓపెన్ గా చెప్తే వాళ్ళ తన్ని వెళ్ళగొట్టారు. ఇదన్నీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నిట్లలో వచ్చింది. ఇది నేను ఏదో ఎగ్జాగరేషన్ చేసి చెప్పినటువంటిది కాదు ఇది. అంటే ఇటువంటి పరిస్థితులలో మనం ఒక్కసారి గ్రహించాలి. ఇవాళ ఇంకొక విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అసలు వారికి తెలివి లేదా, వారు ఏంది, ఈ యొక్క దేశం యొక్క ఆచారాలు, ఈ దేశ పడికట్టు, ఈ దేశం యొక్క భవ్యత, ఈ దేశం యొక్క ఆధ్యాత్మికత అతనికి ఏమైనా తెలుసా? ఏమంటాడు, ప్రొవోక్ చేస్తున్నాడు అందరినీ. ఏమంటున్నాడంటే, చూడండి, అరే ఇక్కడ ఉన్నటువంటి జడ్జి అంటే తెలుసు కదండి, మన యువకులు, అరే బంగ్లాదేశ్ లో ఆ విధంగా, తర్వాత నేపాల్లో ఆ విధంగా, తర్వాత శ్రీలంకలో ఆ విధంగా బయటకు వచ్చారు, మన వాళ్ళు ఎందుకు వస్తులేరు? ఇంకా కొన్ని రోజులైతే బయటకు వస్తారు, మోడీని గుంజి కొడతారని చెప్పేసి ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్. ఏమైనా ఉందా అండి? ఇతర దేశాలలో కూర్చొని హిందువులంతా అసలు అది హిందుత్వమే కాదంటాడు. పార్లమెంట్ లో కూర్చొనేమో నఫరత్ అట. ఏంటండి ఇది? ఏ బేస్ మీద ఉన్నావు నువ్వు? ఏ పిల్లర్స్ మీద ఉన్నావు? మన ఆధ్యాత్మిక ఈ ఒక భవ్యమైనటువంటి మందిరంలో ఉన్నావు మనము.